హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఉగాది రోజున చాలా మంచిగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అప్డేట్ వచ్చేసరికి 19 మార్చి 2026, 19 మార్చి 2026. సో ఈరోజు గురువారం అనమాట. అలాగే ఈరోజు పాడ్యం అండి. ఈరోజు మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుంది. ఏకని గమనించి వంతులు వేసుకోవాలి. కొత్త ఏక ఉన్నటువంటి కోళ్ళని మన కలర్ అప్డేట్ ప్రకారం పెట్టుకోవాలన్నమాట. అలాగే ఖచ్చితంగా కొత్త ఏకని గమనించి వంతులు వేసుకోవాలి. అలాగే పెట్టమారులకు కూడా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి. ఈరోజు పెట్టమారులకు కూడా విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే ఉగాది స్పెషల్గా ఈరోజు మొత్తం కూడా 24 గంటలు కూడా క్లియర్గా ఫోటోలతో సహా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వండి. సో ఇక అప్డేట్లోకి వెళ్దాం. మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడ్ డ్యాగర్ అండి. గౌడ్ డ్యాగర్ రంగుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు కానీ లేదంటే బూడిద కుసి కానీ ఉన్నా పర్లేదు. కుసి ఎరుపు కానీ బూడిద కుసి ఉన్నటువంటి గౌడు డ్యాగలను మాత్రమే మనం ముసుగులకు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. ఒకవేళ గౌడ్ డ్యాగలు మీ దగ్గర లేకపోతే డ్యాగ పింగళాలను కానీ మీరు ముసుగుల జోలికి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు డ్యాగ పింగళాలు, శుద్ధ డ్యాగలు, శుద్ధ పింగళాలు, ఎర్ర కక్కెరలు, డ్యాగ పోలాలు, గరడ మైలాలు, గౌడి పేకల రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, కోడి పండు డ్యాగలు, కోడి రసంగి మైలాలు, పిచ్చక్ గౌళ్ళు, అలాగే చింతపిక్కల డ్యాగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి మైలాలు, కోడి నల్ల అబ్రాసులు, నెమలి అబ్రాసులు, పసింగల నెమళ్ళు, నెమలి పచ్చ కాకులు, శుద్ధ నెమళ్ళు. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీద అయినా సరే మనం పెట్టుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం. ముసుగు రంగు గౌడ్ డ్యాగ, మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ముసుగు రంగుని. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి డ్యాగలు, ఎర్ర కక్కెరలు, కోడి రసంగులు, అలాగే పిచ్చిక గౌళ్ళు, గరుడ మైలాలు, బెల్ రసంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి కాకి నెమళ్ళు, కాకులు, కోడి కాకులు, నెమళ్ళు, కాకి నెమళ్ళు, నలకట్ట అబ్రాసులు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫోటోలలో ఉన్నాయి అన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట. చాలా ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఫోటోలో పెట్టినవి అన్నీ కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని వంతులు వేసుకోండి. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు ఎక్కువగా నడుస్తుంటుంది. డ్యాగలకి ఎక్కువగా విజయ సాధించే అవకాశం అధికంగా ఉంటుంది అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు రెండవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నున్నబోర, కోడి పచ్చకాకులు అనమాట. నున్నబోర కోడి పచ్చకాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. సో ఈ నున్నబోర కోడి పచ్చకాకుల్లో కుసి నలుపు ఉండాలి. కుసి నలుపున్నా పర్లేదు, తెలుపున్నా పర్లేదు, బొంగ మాత్రం తెలుపు ఉండాలి. అటువంటి అంటే రెక్కల్లో ఏకల్లో తెలుపేకలు ఉండాలన్నమాట. కుసి నలుపున్నా పర్లేదు, తెలుపున్నా పర్లేదు, బోర మాత్రం నున్నబోర ఉండాలి. అటువంటి కోడి పచ్చకాకుల్ని మాత్రమే మనం ముసుగులకు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి కాకులు, శుద్ధ కాకులు, కాకి డ్యాగలు, బాగాన్నలు ప్రసంగులు, పచ్చకాకులు, పసింగల కాకులు, పచ్చకాకి డ్యాగలు, కోడి తుమ్మెద కాకులు, నల్ల మైలాలు, బాగా కోడి చూపు డ్యాగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, అలాగే శుద్ధ పింగళాలు, ఎర్ర అబ్రాసు గౌళ్ళు, అలాగే నెమలి మైలాలు, నెమలి కెక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, గౌడు పేకల డ్యాగలు, సేత్వాలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఇప్పుడు గెలిచే మరి ఓడే రంగుల్ని ఫొటోస్తో సహా చూద్దాం. ఇక్కడ మీరు ముసుగు రంగు చూసుకోవచ్చండి, నున్నబోర కోడి పచ్చకాకి. అలాగే చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి కాకులు, కోడి కాకి డ్యాగలు, కాకులు, కాకి మైలాలు, కోడి డ్యాగలు, కాకి డ్యాగలు, కోడి పచ్చకాకులు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గౌడ్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, పింగళ్ళు, అలాగే గౌడ్ డ్యాగలు, సేతువాలు, ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జాము మొత్తం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట.
అలాగే ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే కోడి కాకులు, కోడి పచ్చకాకులు ఎదురుగా పడ్డప్పుడు ఒక్కోసారి కోడి కాకి కొట్టడం, అలాగే ఒక్కోసారి కోడి పచ్చకాకి కొట్టడం అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర ప్రభావం వల్ల అలా జరుగుతుంది. కోడి కాకి అలాగే కోడి పచ్చకాకి రెండు కూడా ఒకే రంగులో పోట్లాడతాయి ఈ జామ్లో. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు మూడో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి డ్యాగలు అనమాట. నెమలి డ్యాగల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి డ్యాగ రంగుల్లో కుసి ఎరుపు కానీ లేదంటే గట్టి కుసి కానీ ఉండేటట్టుగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి చూపు అనేది ఉండకూడదు అనమాట. ఈ నెమలి డ్యాగల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. అటువంటి నెమలి డ్యాగలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అన్ని రంగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. చూపులు గెలిచేటటువంటి రంగుల్ని ఎర్ర నెమళ్ళు, పసిమిగల నెమళ్ళు, నల్ల సవలాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, కాకి డ్యాగలు, ఎర్ర బ్రాసులు, పండు డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, నెమలి పచ్చ కాకులు, నెమలి రసంగులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్ల కక్కెరలు, సేతువాలు, నల్ల మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎడం పక్కన గెలిచే రంగులు ఉంటాయి, కుడి పక్కన ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు ఉంటాయి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం గెలిచే మరి ఓడే రంగుల్ని. ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి డ్యాగ్ అండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు నెమలి డ్యాగని. అలాగే చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎర్ర బ్రాసులు, కాకి నెమళ్ళు, డ్యాగలు, నెమలి రసంగులు, కాకి డ్యాగలు, నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు ఇవన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి నల్ల కక్కెరలు, కోడి కాకులు, తెల్ల కక్కెరలు, నల్ల మైలాలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు నాలుగో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు అనమాట. కాకి పింగళాలను కానీ లేదంటే కాకినేవులి పింగళాలను కానీ ముసుగులకి జోళ్ళకు పెట్టుకోవచ్చండి. కాకి పింగళాలను కానీ కాకినేవులి పింగళాలను కానీ కాకి పింగళాలు ఉంటే కాకి పింగళాలను పెట్టుకోవచ్చు, లేదంటే కాకినేవులి పింగళాలను కానీ మీరు ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపునటువంటి కాకి పింగళాలని లేదా కాకినేవులి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవాలి. సో ఇక అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రం గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు గౌడు నెమళ్ళు, కాకి పోలాలు, కాకి నెమలి పింగళాలు, శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, నల్ల కక్కెరలు, గట్టి కాకి నెమళ్ళు, గౌడి పీకల కాకి మైలాలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేత్వాలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు. కోడి రంగులు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, రసంగులు, కోడి రసంగు డ్యాగలు, పండు డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి రసంగి మైలాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమలి కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ కాకులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, రసంగులు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, నెమలి డ్యాగలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జాము మొత్తం కూడా పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జాము మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఐదో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లనెమళ్ళు అనమాట. తెల్లనెమలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలి. కుసి తెలుపు అలాగే బొంగ తెలుపు ఉన్నటువంటి తెల్లనెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అటువంటి తెల్లనెమలనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి కక్కెరలు, కోడి పింగళాలు, సేతువాలు, కోడి అబ్రాసులు, నెమలి అబ్రాసు గౌళ్ళు, గౌడి పీకల నెమళ్ళు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. గట్టి కాకులు, కాకి డ్యాగలు, బాగా నలుపు రసంగులు, పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, శుద్ధ డ్యాగలు, కాకి డ్యాగ పోలాలు, ఎర్ర కక్కెరలు, నల్ల కక్కెరలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు.
సో ఇప్పుడు క్లియర్గా ఫొటోస్తో సహా క్లియర్గా చూడండి. తెల్లనెమలి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. తెల్లనెమలి దీన్ని మనం ముసుగులుగా జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలికి ఎక్కెరలు, నెమల్లో గౌడ అబ్రాసులు, తెల్లనెమలి పింగళాలు, నెమలికి ఎక్కెరలు, సేతువాలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, కాకులు, డేగలు, బిల్ల రసంగులు, రసంగులు, పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. మీరు 1-2 సార్లు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు, అలాగే గెలిచే రంగులు. మీరు క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు చూద్దాం. పగటిపూటతో పోలిస్తే రాత్రిపూట గెలిచే రంగులు అనేవి కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉంటాయండి. దాన్ని గమనించి మీరు వంతులు వేసుకోండి. 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:40 వరకు 6వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగుకి పెట్టుకోవాల్సినటువంటి రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకులు అండి. కోడి పచ్చకాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కోడి పచ్చకాకుల్లో ఎదర గౌడు పేకలు ఉన్నట్టుగా చూసుకోండి. నున్నబోర కాకుండా ఎదర గౌడి పేకలు ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి కోడి పచ్చకాకుల్ని ముసుగులు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఫోటో దొరక్క నేను కోడి పచ్చకాకు ఫోటోని తీసుకోవడం జరిగింది. ఎదర గౌడి పేకలు ఉన్నటువంటి కోడి పచ్చకాకు అయితే ఇంకా బెటర్ అనమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి ఎర్రనెమలు, కోడి నెమలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, కాకి పింగళాలు, కాకులు, కాకి నెమళ్ళు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు క్లియర్గా చూడండి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉన్నట్టుగా చూసుకోండి. గెలుపులో ఉన్నటువంటి కోళ్ళని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:50 నుంచి అర్ధరాత్రి 12:10 వరకు 7వ జామ్ అనేది నడవటం జరుగుతుంది. సో ఈ జామ్లో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే ముసుగు రంగు చూసుకున్నట్లయితే 9 కాకి రంగు అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫొటోస్లో. ఇటువంటి 9 కాకిని మనం ముసుగులు జోడుకు పెట్టుకోవాలి. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, చింతపిక్కల డేగలు, కాకి డేగలు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు ఇవన్నీ కూడా చూపులకి మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, ఎర్రనెమలి పింగళాలు, నెమళ్ళు, ఎర్ర అబ్రాసు గౌళ్ళు ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని వంతులు వేసుకోండి. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 12:20 నుంచి స్టార్ట్ అయ్యి అర్ధరాత్రి 2:40 వరకు 8వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమళ్ళు అండి. కాకి నెమలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, రసంగి డేగలు, పచ్చకాకులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, కాకి పింగళాలు, సేతువాలు, నల్ల పోలాలు, కోడి కాకి పోలాలు ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే చివరి జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 2:50 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు చివరి జామ్ అనేది నడుస్తుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల మైలాలండి. నల్ల మైలాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పోలాలు, అలాగే బాగా కాకి చూపు నెమళ్ళు, అలాగే నల్లకట్టు అబ్రాసు గౌళ్ళు, కాకి నెమలి గౌళ్ళు, కాకులు, నెమలి పర్లాలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగలు, కోడి ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి డేగలు, గరుడ మైలాలు ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. మీరు 1-2 సార్లు గెలుపులో ఉన్నటువంటి వాటిని, ఓటమిలో ఉన్నటువంటి వాటిని చూసుకోండి క్లియర్గా 1-2 సార్లు ఫొటోస్ రూపంలో. మీరు ఎప్పుడు కూడా మీ కోళ్ళని గెలుపులో ఉన్నట్టుగా చూసుకోండి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడే మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు కోడిని వదలాల్సిన దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా మాత్రమే ఈరోజు మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ఉత్తరా భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. ఉత్తరా భాద్రపద నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు నెమలి మీద కోడి కాకి రంగులు ఊడిపోతాయి, పింగళ మీద నెమలి కాకి రంగులు ఊడిపోతాయి, డేగ మీద కాకి నెమలి అనే రంగులు అయితే ఊడిపోవడం జరుగుతుందండి. ఉత్తరా భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.